ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో ఏరియా ఆసుపత్రికి ట్రైబల్ అలవెన్స్ మంజూరు అయింది. ఈ కార్యక్రమంలోనే అన్ని విభాగాలకు స్పెషలిస్టు డాక్టర్లు నియామకం అయ్యారని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. మెట్ట ప్రాంతమైన చింతలపూడిలో స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే తర్వాత ఈ హాస్పిటల్ మెయింటెనెన్స్ కూడా కొన్ని షార్ట్కట్స్ అవన్నీ కూడా మేము ఓటును వస్తున్నాం. Everything doesn't happen overnight. It takes time. So, but again, what is strategy? We are working closely with doctors, superintendent, business, and again, Dr. Paul, who is a busy person, so definitely I think you have something that also. So we appreciate the support, Dr. Paul. So always keep smiling with it. So having said that, so in that senior writer, humans say machines. But again, also soft skills కానీ empathy కానీ మా మనుషులు ఏంటంటే ప్రేమిస్తే ఎక్కువ ప్రేమిస్తారు, మళ్ళీ ఏదైనా అంటే మంచిగా అవుతారు. ఇందాక సమాజం చెప్పినట్టు సో బ్యాలెన్స్ వెళ్ళండి నాట్ చైర్మన్ గారు. ఓకే, సో తర్వాత డెఫినెట్ గా నేను నా సైడ్ నుంచి ఏవైతే షార్ట్ ఫాల్స్ ఉన్నాయో అవి అచీవ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అలాగే మనకి ఇక్కడ మీడియా సపోర్ట్ కూడా చాలా అవసరం. సో మీడియా మీరు కూడా ఏంటంటే అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఐ మీన్ ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ అది ఇట్లా క్లోజ్ ఫార్వర్డ్ చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఈ హాస్పిటల్లో ట్రైబల్ హాస్పిటల్ గా గుర్తింపు పొందిన తర్వాత జరిగినటువంటి ఈ యొక్క కౌన్సిలింగ్ లో వివిధ స్పెషాలిటీస్ ఇచ్చేటువంటి వైద్యులు ఈ హాస్పిటల్ ఎంపిక చేసుకొని ఇక్కడికి వచ్చి జాయిన్ అవడం ఎంతో సంతోషకరం. ఎంతో కాలం నుంచి చంద్రపూర్లో వైద్యుల కొరత విధిస్తుంది. ఎన్నో స్పెషాలిటీ పోస్టులు శాంక్షన్ అయినప్పటికీ అవి భర్తీ కాకుండా ఖాళీగా మిగిలిపోవడం ఎంతో బాధాకరమైన విషయం. కానీ ఈ సమయంలో సుమారు 4 స్పెషలిస్టులు వచ్చి చేరటం చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు పూర్తిగా కంటి వైద్య విభాగం, రేడియాలజీ, ఎక్స్రే విభాగం, అదేవిధంగా ఆర్థోపెడిక్స్, ఎముకల వైద్యులు, అదేవిధంగా పెథాలజీ పరీక్షలు, ల్యాబ్ పరీక్షలు చేసేటువంటి డాక్టర్ వచ్చి చేరడం వల్ల ఈ సేవలు బలోపేతమై విస్తృతమైన సేవలు చిత్తూరుపూడి నియోజకవర్గ ప్రజలకు అందించడం జరుగుతుంది. చుట్టూ ఉన్నటువంటి 5 PHCలో ఉన్నటువంటి ప్రజలకి ఇక్కడికి రెఫర్ చేసినప్పుడు ఇక్కడ స్పెషాలిటీ వైద్యం అందించడం జరుగుతుంది. త్వరలోనే నూతన భవనంలోకి మారబోతున్నది. ఇంకా విస్తృతంగా అనేక పరికరాలతో పాటు శాసనసభ్యులు గారి చొరవతో ఇంకా అభివృద్ధి